హోటల్లో ఒక రూము మొన్న నైట్ ఒక ముగ్గురు వ్యక్తులు తీసుకున్నారు. తర్వాత ఆ రూమ్లోకి ఇంకొకరు ఓ అమ్మాయి వస్తానంటే రూమ్ వాళ్ళు ఇవ్వకపోతే ఆ రూమ్లోకి అలౌ చేయకపోతే ఇంకో రూమ్ కూడా తీసుకున్నారు. అలాగే ఇంకొక ముగ్గురు కూడా ఇంకొక ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయి కూడా అక్కడికి రావడం జరిగింది. ఇదంతా రాత్రి 9 గంటలకు స్టార్ట్ అయ్యి ఈ రకరకాల రాకలు పోకలు అనేవి దాదాపు రాత్రి 3 గంటల వరకు కూడా ఇది జరిగింది. అయితే ఒకే ఫ్లోర్లో తీసుకున్న ఈ రూము అక్కడ ఒక రూమ్లో ఒక అబ్బాయి ఉండటం, మిగతా రూమ్లో మిగతా 4 అబ్బాయిలు ఇంకొక అమ్మాయి ఉండటం, వాళ్ళు అక్కడ ఏదో పార్టీ చేసుకోవడం, వాళ్ళ మధ్య గొడవ కూడా జరిగింది. అయితే ఈ గొడవ జరిగినలో భాగంగా ఏదైతే ఈ అమ్మాయి అక్కడ చనిపోయిందో ఇప్పుడు ఆ అమ్మాయి ఏదో ఇంకొక అమ్మాయి మీద దుష్ప్రచారం చేస్తున్నారు, వాళ్ళ మధ్య గొడవ జరిగింది. ఆ అమ్మాయిని ఎందుకు దుష్ప్రచారం చేస్తున్నామని చెప్పేసి ఆ అబ్బాయి తనక ఫ్రెండ్ అడగడం జరిగింది. తద్వారా గొడవ రావడం, ఈ అమ్మాయిని కూడా చేతులతో కొట్టడం జరిగిన తర్వాత ఆ అమ్మాయి చనిపోవడం జరిగింది. కాబట్టి ఇప్పుడు దర్యాప్తు వీళ్ళు కొడితే అమ్మాయి చనిపోయిందా లేకపోతే ఇంకొక కారణంతో చనిపోయిందా దర్యాప్తు చేయడం స్టార్ట్ చేసిన తర్వాత అక్కడ ఉన్న సీసీటీవీ ఫుటేజ్ అంతా పరిశీలిస్తే అక్కడ ఆ రూమ్ లాక్ చేసి ఉన్న రూమ్ని గుణపంతో పగలగొడుతుండేటట్టు కనిపించింది మనకి. తర్వాత ముద్దాయిల్ని కూడా వెంటనే మా ఎల్ఓసి అండ్ సిబ్బంది పట్టుకున్న తర్వాత వాళ్ళు విచారిస్తే ఈ అబ్బాయి ఒక రూమ్లో ఉండేవారు. అప్పుడు అమ్మాయికి అయితే ఫిట్స్ వచ్చిందని చెప్పేసి పడిపోయి నీళ్ళు కావాలంటే ఈ అబ్బాయి నీళ్ళు కావాలి కిందకి వాటర్ బాటిల్ కానీ వస్తే తర్వాత ఇతను వచ్చేసరికి తలుపు వేసుకుందని, తలుపు పగలగొట్టి చూసేసరికి అమ్మాయి ఉరి పోసుకొని చనిపోయిందని చెప్పేసి వాళ్ళు చెప్పారు. తద్వారా ఆ డెడ్ బాడీని కేజీహెచ్కి పంపించి ఎంక్వైస్ట్ చేసి వాళ్ళకు కూడా తల్లికి వాళ్ళకి కూడా పాడి అప్పచెప్పడం జరిగింది. అయితే ప్రాథమిక దర్యాప్తు ప్రకారం ఆ అమ్మాయి వీళ్ళు కొట్టిన దానికి బాధపడి కొట్టినందువల్ల ఆవిడని క్వశ్చన్ చేసి కొట్టారు వీళ్ళు. దానికి బాధపడి ఆ అమ్మాయి సూసైడ్ చేసుకుందనేది, ఆ సూసైడ్ చేసుకోవడానికి వీళ్ళే కారణం అని చెప్పేసి నిర్ధారించి 5 అబ్బాయిల్ని ఒక అమ్మాయిని, ఆ వివరాల పేర్లని కూడా మీకు ప్రెస్ నోట్లో ఇస్తున్నాము, వీళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళని రిమాండ్కి కూడా పంపడం జరిగింది. రిమాండ్కి ఇప్పుడు మెడికల్ ఎగ్జామినేషన్ తర్వాత రిమాండ్కి పంపుతున్నాం వాళ్ళని. అయితే పిఎం సర్టిఫికేట్ కూడా ఇందులో రావాల్సి ఉంది. ప్రాథమిక విచారణలో వీళ్ళు కొట్టినందువలన ఆవిడ కొట్టారు, అక్కడ తక్షణమే ఆవిడ మనస్తాపం చెంది వెంటనే ఆవిడ ఉరిపోసుకుని చనిపోయింది అనేది ప్రాథమికంగా కేసులో వచ్చిన విషయాలు బట్టి వాళ్ళని అబెట్మెంట్ టు కమిట్ సూసైడ్, ఈ అసాల్ట్ అబెట్మెంట్ టు కమిట్ సూసైడ్ సెక్షన్ కింద అరెస్ట్ చేసి పంపడం జరిగింది. పిఎం సర్టిఫికేట్ వచ్చిన తర్వాత ఇంకేమైనా సర్టిఫికేట్లో ఫైండింగ్స్ ఉంటే దాని ప్రకారం తదుపరి చర్య తీసుకోవడం అనేది జరుగుతుంది. ఇప్పుడు 5 అబ్బాయిలు ఒక అమ్మాయిని కూడా అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించాం. అంటే అక్కడ వాగ్వివాదం జరిగింది, అందరూ కొట్టలేదని అక్కడ ఉన్న సమాచారం. ఎవరైతే అమ్మాయి ప్రచారం చేస్తున్నారని, దుష్ప్రచారం చేస్తున్నారని ఆ అమ్మాయి తనక ఫ్రెండ్స్ 2-3 క్వశ్చన్ చేసి ఎందుకు ఇలా చేస్తున్నా అని చెప్పేసి ఆ స్పర్ ఆఫ్ ది మూమెంట్ ఇద్దరు కూడా గొడవ పడ్డం, క్యాకులేసుకోవడంలో అసాల్ట్ చేశారు. అక్కడ ఉన్న 5 అసాల్ట్ చేసినట్టు లేదు. ఎందుకంటే ఒక ఆయన వీళ్ళెవరు ఫ్రెండ్షిప్ లేరు, ఒక ఆయన డ్రాప్ చేయమంటే అందులో ఒక ఆయన తీసుకుని వచ్చాడు. బట్ ఈ కొట్లాట జరిగినప్పుడు ఆయన అక్కడే ఉన్నాడు. ఒకరు కొట్టినా రెండో వ్యక్తి కూడా ఆపాలి. ఈ అమ్మాయిని కొడుతునేటప్పుడు ఎందుకు అలా చేస్తున్నారని చెప్పేసి ఆపాలి. తర్వాత లేట్ నైట్ అక్కడ ఏదో పార్టీ చేసుకోవడం మేము సీన్లో కూడా చూసాం. 4 బీర్ బాటిల్ ఖాళీ బాటిల్స్ ఉన్నాయి. ఇవంతా కూడా అవి జరగాల్సిన విషయాలు కావు. కాబట్టి అందరూ ఎవరు కొట్టారు ఎవరు కొట్టలేదు, వీటి చావుకి ఎవరు బాధ్యులు కాదు అనేదాన్ని ఇప్పుడే నిర్ధారించలేదు. కాబట్టి అక్కడ
అది వారించాల్సిన అవసరం ఉంది, లేకపోతే వెంటనే అమ్మాయిని తల్లిదండ్రులకి పంపించాల్సిన అవసరం ఉంది, లేదా వెంటనే ఆ విషయం పోలీసులకు తెలియజేయాల్సి ఉంది, లేకపోతే హోటల్ మేనేజ్మెంట్ కన్నా తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ చేయలేదు కాబట్టి ఆ మరణానికి వీళ్ళు కారణం అని చెప్పేసి వాళ్ళని అరెస్ట్ చేసి కోర్టులో పెట్టడం. అక్కడ గ్యాదర్ అయ్యారు. ముందు ముగ్గురు వచ్చారు, తర్వాత ఇంకో ముగ్గురు వచ్చారు, తర్వాత ఈ అమ్మాయి వచ్చారు. సోషల్ మీడియా ద్వారా ఫేస్బుక్ ద్వారా కలిసారు. ఫ్రెండ్స్ అంటే ఇప్పుడు ఈ జనరేషన్లో ఫ్రెండ్షిప్ అంటే సోషల్ మీడియా ఫ్రెండ్షిప్ ఇంకా, అంతకంటే వేరేది ఏముంటుంది. కొత్త వలస ఒక ఆయన, అప్పు గారు ఒక ఆయన, ఎన్ఏడి ఒక ఆవిడ, ఇలా అన్ని ప్రాంతాలకు చెందిన వాళ్ళకి ఏముంది, క్లాస్మేట్స్ అయితే కలుస్తారు. అదేది కాదు. ఇప్పుడు రకరకాల స్వభావం ఉన్నవాళ్ళు, రకరకాల ప్రాంతాల వాళ్ళు, రకరకాల నేపథ్యం ఉన్నవాళ్ళు ఇలా సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఫ్రెండ్షిప్ చేస్తే పరిస్థితులు ఇలాగే ఉంటాయి. విచక్షణ కోల్పోవటం, ఏమి చేస్తున్నామో తెలియకపోవటం, పరిణామాలు తెలియకపోవడం, ఇలాంటి కార్యక్రమాలు జరగడానికి ఉంది. ఇప్పుడు ఒక అమ్మాయి ఉంది, అరెస్ట్ అయిపోయింది. 5 అబ్బాయిలు అరెస్ట్ అయిపోయారు, మొత్తం 6 కూడా అందరూ కూడా పెద్ద స్టేటస్ ఉన్నవాళ్ళు కాదు. డిసీజ్డ్కి తండ్రి లేడు, అందులో కొంతమంది ఎక్యూజ్డ్కి తండ్రి వదిలేసేవాడు, ఇలాంటి నేపథ్యం ఉన్నవాళ్ళు. ఇప్పుడు 6 కుటుంబాలు కూడా వాళ్ళు నాశనం అయిపోయారు. చనిపోయిన అమ్మాయి కుటుంబం కూడా నాశనం అయిపోయింది. వీళ్ళంతా కూడా తల్లిదండ్రులు ఎవరు కూడా మేము రాత్రి రూమ్ తీసుకుని పార్టీ చేస్తామంటే ఏ తల్లిదండ్రులు కూడా ఎలా చేయరు. కాబట్టి తల్లిదండ్రులు కూడా మభ్యపెట్టి తల్లిదండ్రులకి అబద్ధాలు చెప్పి ఇలా గ్యాదరింగ్లు చేసి ఈ విధంగా ఇబ్బందులు పడడం జరుగుతుంది. కాబట్టి అంటే ఇతను నీళ్లు తీసుకురావడానికి కిందకి వెళ్ళాడు. నీళ్లు తీసుకుని వచ్చిన తర్వాత కిందకి వెళ్ళాలి, మళ్ళీ నీరు తీసుకురావాలి, స్టెప్స్ ఎక్కాలి, స్టెప్స్ దిగాలి. కాబట్టి అక్కడికి వెళ్ళి నీరు తీసుకుని వచ్చేసరికి తలుపేసేసిన తర్వాత వెంటనే ఈయన గుణపం తీసుకుని పోవాలి. ఈయన మళ్ళీ గుణపం బయటికి వెళ్ళి అన్నీ కూడా సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి. మళ్ళీ గుణపం బయట నుంచి తెచ్చి అప్పుడు కొట్టాడు. టైం గ్యాప్ ఉంది, దాదాపు 1 గంట వరకు గ్యాప్ ఉంది. వీళ్ళు చెప్పిన దాని ప్రకారం గుణపం తలుపు పగలగొట్టినట్టు ఆనవాళ్ళు ఉన్నాయి. ఫిట్స్ వచ్చిన వ్యక్తి అన్కాన్షియస్ లోకి వెళ్ళిపోవడం కానీ ఇంకేదైనా జరుగుతుంది. మరి ఫిట్స్ వచ్చే ప్రచారం చేస్తున్నారు. అది ఆ విషయమే ఇప్పుడు పోస్ట్ మార్టం సర్టిఫికేట్ మనకి ప్రస్తుతానికి ఇప్పుడున్న సందర్భంలో అయితే ఆవిడ మరణానికి వీళ్ళే కారణం. అయితే వీళ్ళు చంపేశారా లేదా అన్నదాన్ని పోస్ట్ మార్టం సర్టిఫికేట్లు మనకు వస్తుంది. పోస్ట్ మార్టం ప్రాథమిక విచారణ పోస్ట్ మార్టంలో మా సిఏ గారు పోస్ట్ మార్టంలో ఐఓ అందరూ ఇంటరాక్ట్ అయ్యారు. వాళ్ళు కూడా హ్యాంగింగ్కి స్కోప్ ఉందని డాక్టర్ గారు చెప్తున్నారు. బట్ సర్టిఫికేట్ రావాలి, రాకుండా మన చాలా దగ్గర జరుగుతున్నాయి సార్, మరి వాటిపై చర్య తీసుకుంటాము. ఇంతకు ముందు కూడా హోటల్ మేనేజ్మెంట్స్ మేము పిలిచి చెప్పడం జరిగింది. రూమ్స్ ఇచ్చినప్పుడు ప్రాపర్ ఐడెంటిటీ తీసుకోవాలి. తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారో కూడా చూడాలి. ఇప్పుడు మధ్య వేరు వాటిని బయట నుంచి తీసుకొస్తారు, అదేమైనా దాచేసేది కాదు కదా, అలాంటివన్నీ కూడా తీసుకోవాలి. అయితే వాళ్ళు చెప్పింది ఏంటంటే 12 గంటలప్పుడు వాళ్ళు వచ్చారండి, వాళ్ళు లిఫ్ట్లో వచ్చేసారండి మాకు తెలియకుండా. వాస్తవమే అది. వాళ్ళ రిసెప్షన్ నుంచి ఈ అమ్మాయి వచ్చింది కాబట్టి అమ్మాయిని రూమ్ తీసుకోమన్నారు. బట్ రిసెప్షన్ నుంచి ఇంకొక అమ్మాయిని 2 అబ్బాయిలు రిసెప్షన్ కాకుండా వెనక నుంచి లిఫ్ట్లో నుంచి వచ్చారు. అయితే అలాంటి దగ్గర కూడా ఎలా రావడానికి ఆస్కారం ఉందో, దానికి వెనక నుంచి రావడానికి ఆస్కారం ఉంది, రిసెప్షన్లో రావడానికి ఆస్కారం ఉంది, కింద నుంచి రావడానికి ఆస్కారం, లిఫ్ట్లో నుంచి రావడానికి ఆస్కారం ఉంది. ఇవన్నీ కూడా వాళ్ళు కూడా హోటల్ మేనేజ్మెంట్ కూడా టైట్ సెక్యూరిటీ మెజర్స్ చూసుకోవాలి. ఇవాళ వీళ్ళు వచ్చారు, రేపు ఇంకోరు ఎవరైనా అక్రమంగా చొరబడి నేరం చేయడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా వాళ్ళు కూడా టైట్ మేనేజ్మెంట్ టైట్ సెక్యూరిటీ మెజర్స్ తీసుకోవాలి. ఇవన్నీ కూడా మేము హోటల్ మేనేజ్మెంట్స్ కూడా ఇక్కడే కాకుండా 2-3 ఇష్యూస్లో మొన్న మాకు అదర్ లిమిట్స్లో కూడా మైనర్లకి రూములు ఇవ్వటం ఇలా చేస్తున్నారు. కాబట్టి హోటల్ మేనేజ్మెంట్ల మీద కూడా మేము వాళ్ళతో మాట్లాడి ఇవన్నీ చేయకూడదని చెప్పేసి వాళ్ళు చేసిన పక్షంలో చర్యలు తీసుకుంటాం. నైతికంగా వ్యాపారం చేసుకున్న వాళ్ళు ఆధార్ కార్డు అది ఇచ్చినప్పుడు ఆడవాళ్ళకి ఇవ్వకూడదు అని అంటే ఇప్పుడు మన ఆడవాళ్ళు మన మీద తిరగబడి కొట్టేస్తారు, మా రూమ్ ఇవ్వకూడదు అని అంటారు అని చెప్పేసి. అది సందర్భం బట్టి ఉంటుంది. అది గొడవ పడదాము ఈ రోజు ఈ టాపిక్ మీద ముందే ప్లాన్ వచ్చారు. ఈ అమ్మాయి చనిపోయేటప్పుడు 6 వేరే రూమ్కి వెళ్ళిపోయారు. అంటే పక్క ప్రణాళిక ఏమో కొడదాము బూట్ చేద్దాం. కాబట్టి మనం కూడా ఈ అమ్మాయి మీద అసాంట్ చేయడం జరిగింది.
ఈ అమ్మాయి చనిపోవడానికి వాళ్ళే కాదు, అబట్మెంట్ సూసైడ్ అని వాళ్ళ మీద అందరి మీద కూడా ఇప్పుడు మనం చర్య తీసుకున్నాం. 10 ఏళ్ల శిక్ష, 10 ఏళ్ళ వరకు శిక్ష పడే సెక్షన్స్ అబట్మెంట్ కమిటీ సూసైడ్ ఏంటో రిమాండ్ పద్ధతి, దానికే ఇప్పుడు మనం తీసుకున్న చర్య.